బాబు ఎర్ర చొక్కా సార్ ఏం చేస్తున్నావమ్మా అక్కడ? ఫ్రంట్ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే తోడొచ్చాను సార్. టైం పాస్ గేమ్ ఆడుకుంటున్నా. పేరేంటో? దురదృష్టం సార్. ఆహా, పేరు భలే సెట్ అయిందయ్యా నీకు. వయసు ఎంతో? నిన్ననే 24 వచ్చింది సార్. బాబు దురదృష్టం, సార్ కోర్టుని అవమానించినందుకు గాను నీకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాం. సార్ 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 నేనేం చేశాను సార్? ఎవరిని ఫ్రెండ్? వీడే సార్. వాడిని మందలించి వదిలేయండి ఎస్ఐ గారు. సార్ తాగినోడు ఆడైతే శిక్ష నాకేస్తున్నారండి సార్. సార్ సార్ నెక్స్ట్. ఏమయ్యా, ఇక్కడ తలుపులందరికీ కనిపిస్తున్నాయా? ఈ కిటికీలన్నీ కనిపిస్తున్నాయా మీకు? మరి నేను? ఇగో బాబు బడ్రోతు, నీకు నేను కనిపిస్తున్నానా? కనిపిస్తున్నారు సార్. మరి ఈ కోర్టు మధ్యలో గొర్రె కనిపించలేదురా మీకు? లేకపోతే ఎవడన్నా ఇక్కడ తీసుకొచ్చి కట్టేసి మర్చిపోయి వెళ్ళిపోయాడా? ఇది పొలం కాదు కదరా, కోర్టు కదా. లేదా ఎవడన్నా కేసు గెలిచి ఈ గొర్రెని కోర్టులోనే భరిస్తామని మొక్కుకున్నారా? లేదు సార్, దాని మీద కేసు. గొర్రె మీద కేసా? ఎవడా కేసు పెట్టిన గొర్రె? ఎవడా గొర్రె? మత కలగాలు సృష్టిస్తుందని అరెస్ట్ అయితే తెచ్చారు సార్. అహ్మద్ గారు, గొర్రెను మీ క్లయింట్కి ఇచ్చామనుకోండి, దాన్ని ఏం చేస్తారు? జుబా చేస్తాడు. అల్లాహు అక్బర్. వెంకటేశ్వరరావు గారు, గొర్రెను మీ క్లయింట్కి ఇచ్చామనుకోండి, మీ క్లయింట్ ఏం చేస్తారో? బలి ఇస్తారు. జై శ్రీరామ్. మీ వాడికిస్తే కూర చేసుకుంటాడన్నమాట. మీ వాడికిస్తే బిర్యానీ చేసుకుంటాడు. మిస్టర్ సుబ్బారావు, ఈ కోర్టు తలుపులు తెరిచి తెరవక ముందు, నేను ఈ కుర్చీలో కూర్చొనక ముందే ఈ ఫైల్ నా ముఖాన్ని పెట్టావు చూడు, ఫస్ట్ ఫైల్. దానికి గాను నీకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను. వెళ్ళిపో జైలుకి, కోర్టు మూసిన తర్వాత. అలాగే హిందూ ముస్లింల మధ్య మత చిచ్చు పెడుతున్న ఈ గొర్రెను జంతు సంరక్షణ శాఖకు అప్పగించాల్సిందిగా ఆదేశిస్తున్నాం. గొర్రెని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి నిరాకరించిన పశు సంరక్షణ శాఖ. ప్లీజ్ 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 ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. సార్ చెప్పండి, ఈ గొర్రెని ఎందుకు నిరాకరించారు? వాటి కారణాలేంటో చెప్పండి. కోళ్లు గొర్రెలు జంతు సంరక్షణ పరిధిలో లేవు. వాటి సంరక్షణ కోసం ఎలాంటి చట్టాలు లేవు. మొన్న జరిగిన జల్లికట్టు తర్వాత కొన్ని చట్టాలు చేశారు, కానీ అవేవి ఇంకా సరిగా అమల్లోకి రాలేదు. ఇంతకు మించి నేనేమి చెప్పలేను. థ్యాంక్ యూ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సార్, కోళ్లు గొర్రెలు జంతువులు కావా? వాటినేం చేసినా ఏం కాదా? ఏంటి దారుణం? ఓవర్ టు స్టూడియో.